5 to 6 years పాపకి ఫ్యాన్సీ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి మనం ఈ క్లాత్ తీసుకుందాం. ఇది బాటమ్ సైడ్ ఆర్ట్ సిల్క్, ఇంకా బాడీ పార్ట్ బెనారస్ క్లాత్. ఫస్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకుందామంటే నేను డ్రా చేసి చూపిస్తున్నా. ఇది 5 to 6 years పాపకి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా వస్తుందంటే బాడీ పార్ట్ వైట్ కలర్లో తీసుకుందాం. నేను ఎందుకు డ్రా చేస్తున్నా అంటే ఇది ఫ్యాన్సీ కాబట్టి ఈజీగా తెలవడానికి డ్రా చేస్తున్నా. పైన బాడీ సైడ్ వైట్ కలర్ తీసుకుందాం, ఇంకా బాటమ్ పార్ట్ మెరూన్ కలర్. ఇక్కడ నేను ఫస్ట్ డ్రా చేసింది వైట్, అంటే బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండు వైట్ కలర్లో వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇలా సైడ్కి ఇలా డిజైన్ లాగా వస్తుంది ఫ్రంట్ సైడ్, అదేమో మెరూన్ కలర్ క్లాత్ అలా తీసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా అంటే కంప్లీట్గా మెరూన్గా వస్తుంది అన్నమాట. అది కూడా ఇలా డిజైన్ లాగా ఇలా వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, వెనక సైడ్ ఉక్స్ పెట్టుకోవచ్చు అక్కడి వరకు. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఇలా కట్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. లూజు 8 cm ఉండేటట్టు తీసుకుంటున్నా, ఇంకా హైట్ 11 cm ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. 5 to 6 years పాపకి ఈ మెజర్మెంట్స్ అనేటివి సరిపోతాయి. మార్క్ చేసుకున్నాక ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్ 2 cm ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 2.5 cm. ఫ్రంట్ నెక్ డీప్ అనేది 2.5 cm ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. టోటల్ కలిపి 4.5 కాబట్టి 4.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షోల్డర్ నుంచి కింది వరకు ఇలా 5 cm మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఇలా నెక్ దగ్గర ఇంకా ఆర్మ్ హోల్ దగ్గర ఇలా రౌండ్గా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు బాటమ్ సైడ్ ఒక 1/2 cm ఇలా పైకి కట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ నుంచి కూడా ఇలా ఒక 1/2 cm క్రాస్ కట్ చేసుకుంటే షేప్ లాగా వస్తుంది అన్నమాట. లుక్ నీట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. నెక్ సైడ్ ఒక 1 cm ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ హైట్ అంతా సేమ్. నెక్ డీప్ ఇక్కడ 1 cm ఎక్స్ట్రా, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ వేయకుండా ఇలా అనమాట. నెక్ డీప్ 2 cm తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని సేమ్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ కోసం నేను ఇలా 4 pieces లా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఒక్కొక్క పార్ట్ హైట్ ఎంత ఉందంటే 28 cm ఉంది. ఇదేమో విడ్త్ అంటే వెడల్పు 21 cm ఉంది. ఇదేమో బాటమ్ సైడ్ వైట్ కలర్ క్లాత్ వేయడానికి బెనారస్ క్లాత్ 24 cm ఉంది. విడ్త్ మన ఇష్టం అనమాట. 1 మీటర్ లేదంటే 1.5 మీటర్ ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా క్లాత్ పైన సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని సేమ్ ఉండేటట్టు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను సైడ్స్కి అంతా జిగ్జాగ్ కుట్టేసాను, ఇంకా షోల్డర్స్ 2 జాయిన్ చేశాను. సేమ్ లైనింగ్ క్లాత్ కూడా అలాగే షోల్డర్స్ 2 జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దానిపై ఒకటి ఇలా సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర షోల్డర్ రైట్ సైడ్లో అలా ఉండేటట్టు
పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ఇంకా నెక్ సైడ్ అలాగే పిన్స్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉంటుంది. స్టిచ్ వేసుకున్నాక నీట్గా జిగ్జాగ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన ఇలా జస్ట్ కట్ చేసుకోవాలన్నమాట. రివర్స్లో తిప్పినప్పుడు ఈజీగా తిరగడానికి చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకుంటే రివర్స్ తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ క్లాత్ని ఈ షోల్డర్ నుంచి ఇలా ఫ్రంట్కి ఇలా తీసుకురావాలి. ఇలా వస్తుంది అనమాట. రివర్స్లో తిప్పితే ఇలా వస్తుంది. సేమ్ అలాగే సెకండ్ సైడ్ కూడా బెనారస్ క్లాత్ని షోల్డర్ నుంచి తీసుకొస్తూ ఫ్రంట్ నుంచి ఇలా తీయాలి. ఇప్పుడు ఇలా మనకు రివర్స్లో నీట్గా వస్తుంది. తీసుకున్న తర్వాత అది క్లాత్ని కొంచెం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పైనుంచి ఒక చిన్న స్టిచ్ దగ్గరికి వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇంకా నెక్ సైడ్ అనమాట ఇలా దగ్గరికి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఇలా ఈ డోరీస్ లాగా ఇలా తీసుకుందాం కట్టుకోవడానికి. అది కూడా నేను ఓన్లీ బెనారస్ క్లాత్కే స్టిచ్ చేస్తున్నా, కింద లైనింగ్ క్లాత్కి వేయట్లేదు. ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 బెనారస్ క్లాత్లు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని లైనింగ్ క్లాత్ ఇలా పట్టుకొని పైనుంచి కింది వరకు ఇలా ఒక స్టిచ్ వేయాలి. సేమ్ ఇలాగే సెకండ్ సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇదొక మెథడ్ అనమాట. ఇట్లా కుట్లు అనేటివి కనిపించకుండా ఇదొక ఈజీ మెథడ్. ఇలా కూడా వేసుకోవచ్చు. పైనుంచి కింది వరకు ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి పట్టుకొని క్లాత్ని ఇలా అంటే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కుట్లు అనేటివి చూడండి లోపల సైడ్ ఏది కనిపించదు, నీట్గా ఉంటుంది. కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. కింద నేను లైనింగ్ క్లాత్ బెనారస్ ఈక్వల్గా ఉండేటట్టు ఒక కుట్టు వేసి పెట్టుకున్నాను. ఇది బాటమ్ సైడ్ మనకి ఇలా రావాలన్నమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే ఈ కుర్చీలు అనేటివి రావాలి. ఇంకా మనం అటొక సైడ్ ఇటో సైడు ఈ మెరూన్ కలర్ క్లాత్ అనేది ఇలా తీసుకోవాలి డిజైన్ లాగా. ఇంకా అది బ్యాక్ సైడ్ అనమాట. సైడ్ కూడా బ్యాక్ సైడ్ లా వస్తుంది. అంటే ఒక సైడ్ 2 మెరూన్ క్లాత్లో ఇంకో సైడ్ 2 మెరూన్ క్లాత్లు ఇలా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా పిన్స్ పెట్టాను. ఒకే దగ్గర ఇప్పుడు 3 క్లాత్లు పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇది ఒక సైడ్ అదొక సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. ఈ వైట్ ఇంకా మెరూన్ సైడ్ అనేటివి ఫ్రంట్ వస్తాయి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాను. 3 క్లాత్లు కలిపి ఇలా స్టిచ్ వేసుకున్నా. ఇది ఫ్రంట్ సైడ్, ఒక క్లాత్ అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఇది ఫ్రంట్ అనమాట. ఇలా వస్తాయి. ఇప్పుడు మన ఈ వైట్ క్లాత్ని కంప్లీట్గా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఓన్లీ బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకోవడానికి ఇలా దారం తీసుకొని సూదికి ఒకటే దారం ఇట్లా ఉండేటట్టు ముడేసుకొని ఇలా కంప్లీట్గా కుచ్చులు తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం సూదితో మొత్తం ఇలా తీసుకున్న తర్వాత దగ్గరికి అంటే మనకు బాడీ పార్ట్కి ఎంత కుచ్చులు కావాలో అంతా ఇలా వస్తాయి అన్నమాట. నీట్గా ఉంటుంది ఇలా అయితే. చూడండి దగ్గరగా అనుకుంటే మనకు బాడీ పార్ట్కి ఇలా సెట్ చేసుకోవచ్చు.
ఒక క్లాత్ని ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి, మెరూన్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ తీసుకోవాలి. మిడిల్లో కొంచెం వైట్ ఉండేటట్టు, వైట్ క్లాత్ కనబడేటట్టు చూసుకోవాలి. సైడ్స్కి ఎగ్జాక్ట్గా అక్కడికి వరకని మార్క్ చేసుకోవాలి వైట్ క్లాత్ని. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఈ మెరూన్ క్లాత్ని ఇలా తీసుకొని షేప్ కట్ చేసుకుందాం. ఇవి ఏంటంటే ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం షేప్ కట్ చేసుకోవాలి. రఫెల్స్ టైప్లో ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇది నేను కింది నుంచి పైకి కట్ చేస్తున్నా, ఎందుకంటే పైన కొంచెం తక్కువ వచ్చి కింది వరకు ఎక్కువ క్లాత్ ఉంటే బాగుంటుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ నుంచి పైన కొంచెం చిన్నగా ఉండి కింద ఎక్కువగా వస్తుంది క్లాత్. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, క్రాస్గా వస్తుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడే కట్ చేస్తున్నా, బ్యాక్ సైడ్ మళ్ళీ స్టిచ్ చేశాక కట్ చేద్దాం. ఇలా వస్తుంది అన్నమాట ఫ్రంట్ సైడ్. కట్ చేసుకున్న తర్వాత నేను ఓవర్లాక్ చేసి పెట్టాను, నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఈ ఫ్రంట్ రెండు పార్ట్లకి ఫ్రిల్స్ వేసి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్లో పాయింట్ పెట్టుకొని ఒక 2 సెంటీమీటర్, ఇక్కడ 2 సెంటీమీటర్ వైట్ క్లాత్ అంటే కల్పించేటట్టు బయటకు ఉంచుకొని మిడిల్లో ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నమాట. వైట్ క్లాత్ ఒక 4 సెంటీమీటర్ వరకు అలా కనిపిస్తుంది. షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మెరూన్ క్లాత్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్కి సరిపోయేటట్టు, ఫ్రంట్ సైడ్ సరిపోయేటట్టు పెట్టుకోవాలి. సూదితో దారం ఇలా పెట్టి నేను సెట్ చేసుకుంటున్నా. మిషన్తో కుట్టే కంటే ఇలా అయితే ఒక్కసారికే మనకు నీట్గా వస్తుంది. ఎంత ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది మెరూన్ వైట్ క్లాత్కి కలిపి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా. అది ఓన్లీ బాడీ పార్ట్కే. ఇప్పుడు కంప్లీట్గా ఇలా ఫ్రిల్స్ తీసుకొని పెట్టుకున్నా నేను. టోటల్ ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్, మిడిల్ పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి వచ్చేటట్టు చూసుకొని ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక లైనింగ్ క్లాత్, క్రేప్ క్లాత్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓన్లీ పిన్స్ పెట్టాను ఇది, కానీ చూస్తే మాత్రం సేమ్ కుట్టినట్టే ఉంది. చూడండి ఎలా కావాలో మనకని అలా సెట్ చేసుకొని కంప్లీట్గా నేను బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కలిసేటట్టు ఫ్రిల్స్ పెట్టుకున్నా. పిన్స్ ఫస్ట్ పిన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనకు ఇలా అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూడండి ఇలా డిజైన్ వస్తుంది. పిన్స్ పెట్టుకునే దగ్గర ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఇలా వేసుకున్నా అనమాట. ఒక స్టిచ్ వేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే ఈజీగా వస్తుంది, మనకు నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఏ కన్ఫ్యూజన్ రాకుండా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూడండి ఇప్పుడు ఇలా ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ సైడ్. డిజైన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నీట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఒక పట్టి కాజా పట్టి కోసం ఫోల్డ్ చేసి పెట్టుకొని బాటమ్ సైడ్ ఒక 2 సెంటీమీటర్ ఉండేటట్టు మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుందాం పైనుంచి కింది వరకు. ఇలా అన్నమాట. నేను సేమ్ కలర్ దారం ఉండేటట్టు పైన వేరు కింద వేరు వేసాను, అందుకని ఏమంత కనిపించట్లేదు. పైన వైట్ కింద మెరూన్ వచ్చేటట్టు. ఇప్పుడు ఇది ఒకదానిపై ఒకటి ఇలా వచ్చేటట్టు పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకొని పట్టి కాజా పట్టి ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. అటు ఇటు జరగకుండా ఇలా పెట్టుకోవాలి. ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా మనకు ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా మిగిలిన పార్ట్ని ఇలా పైనుంచి కింది వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లాత్ని ఇలా పట్టుకొని మనం డిజైన్ కట్ చేసుకోవాలి.
చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ డిజైన్ కట్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ ఇలా క్లాత్ని ఇలా పట్టుకొని జస్ట్ కొంచెం షేప్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. సైడ్స్కి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా సైడ్ నుంచి ఇక్కడ వైట్ కలర్ క్లాత్ ఉంది కదా, సైడ్ నుంచి ఇలా కట్ చేస్తూ బ్యాక్ సైడ్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఓవర్లాక్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ వైట్ కలర్ క్లాత్ కొంచెం తక్కువ ఉంటుంది, ఇంకా మెరూన్ కలర్ క్లాత్ కొంచెం డిజైన్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా డిజైన్